ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను తెలంగాణలోని నిజామాబాద్లో ఉన్నాను. ఇక్కడ నిజామాబాద్లో ఉన్న రుద్ర మోటార్స్ వాళ్ళు గోదావరి ఈ బ్లూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే సేల్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో ఈ గోదావరి ఈ బ్లూ ఫియో వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నమాట. ఈ స్కూటర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయిన ఏథర్ రిస్తా మరియు టీవీఎస్ ఐక్యూబ్తో కూడా కంపేర్ చేద్దాము. సో ఎలాంటి లేట్ చేయకుండా షోరూమ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు మీ చుట్టుపక్కల కూడా ఏవైనా మంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ షోరూమ్ ఉండి దాన్ని మన ఛానల్లో ఫీచర్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి మీరైతే కాల్ చేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. షోరూమ్లోకి వెళ్ళిపోయే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఇదే అన్నమాట గోదావరి ఈ బ్లూ షోరూమ్. అండ్ ఇక్కడ ఈ షోరూమ్ యొక్క ఓనర్ మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, శ్రవణ్ గారు బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో శ్రవణ్ గారు, మనము స్కూటర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ గోదావరి ఈ బ్లూ కంపెనీ ఎక్కడి నుంచి ఉంది, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి. యాక్చువల్ కంపెనీ పేరు గోదావరి ఎలక్ట్రికల్ మోటార్స్. బ్రాండ్ నేమ్ వచ్చి ఈ బ్లూ. ఈ కంపెనీ వచ్చి ఛత్తీస్గఢ్ బేస్డ్. ఓకే. దీని పేరెంట్ కంపెనీ వచ్చి హీరా గ్రూప్. 30 years నుంచి మార్కెట్లో ఉంది, స్టాక్ మార్కెట్ లిస్టెడ్. ఓకే. దాని యాన్యువల్ టర్న్ ఓవర్ కూడా 11,000 crores వరకు ఉంటుంది. ఓకే. సో వీళ్ళది R&D లాస్ట్ 3 years నుంచి రన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఫియో అన్న మోడల్ స్కూటీ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకే, రైట్. అండ్ ఈ డిజైన్ కూడా వీళ్ళు ఓన్ పేటెంటెడ్ డిజైన్ అన్నారు వీళ్ళు. దీని గురించి చెప్పండి. ఇది చైనా ఇంపోర్టెడ్ అయితే కాదు? కాదండి, 100% ఇండియన్ మేడ్ వెహికల్ విత్ పేటెంట్ డిజైన్ విత్ ఫేమ్ టు సబ్సిడీ అవైలబుల్. ఓకే. మీకు వెహికల్ కంప్లీట్ ఒక్కొక్క పార్ట్ మీరు ఏది చూసుకున్న, లాక్ సెట్ కానీ, థ్రాటిల్ కానీ, మోటార్ కానివ్వండి, బ్యాటరీ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఫేమ్ టు సబ్సిడీ వచ్చిందా దీనికి? ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ 17,647 రూపీస్ పర్ కస్టమర్కి వస్తుండే. ఇప్పుడు రీసెంట్ తగ్గింది కాబట్టి 10,000 అయితే వెహికల్కి వస్తుంది. ఓకే. ఈ బ్యాలెన్స్ 7,647 రూపీస్ అన్నది కంపెనీ బేర్ చేసుకుంటుంది. బట్ కస్టమర్కి ప్రైసింగ్ అన్నది పెంచకుండా. ఇప్పుడు మార్చ్లో మనకి ఏ ప్రైస్ ఉండదు, ఇప్పుడు ఏప్రిల్లో కూడా అదే ప్రైస్ ఉంది. రైట్. ఇప్పుడు నేను ఒకసారి వెహికల్ని చెక్ చేస్తాను. చెక్ చేసి మా ఆడియన్స్కి దాని గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇవే అన్నమాట ఈ గోదావరి ఈ బ్లూ వాళ్ళ ఫియో ఎలక్ట్రిక్ వెహికల్స్. మొత్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మనకి 5 కలర్స్లోనైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్కూటర్స్ గురించి హైలైట్స్ ఏంటి అని మాట్లాడుకుంటే దీన్ని డిజైన్ అనే చెప్పుకోవాలి. ఇది గోదావరి ఈ బ్లూ వాళ్ళ పేటెంటెడ్ డిజైన్ అన్నమాట. పేటెంటెడ్ డిజైన్ అంటే ఈ స్టైల్ అండ్ ఈ డిజైన్లో ఉన్న స్కూటర్ మీకు వేరే ఏ కంపెనీలోనూ దొరకదు. అండ్ ఈ మౌల్డ్స్ అన్ని వాళ్ళు ఇండియాలోనే తయారు చేస్తున్నారు, వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వరు. సో ఇది వీళ్ళ ఓన్ పేటెంటెడ్ డిజైన్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది మొత్తంగా ఫైబర్, దీంట్లో ఎలాంటి ప్లాస్టిక్ మిక్స్ అనేది ఉండదు. ప్యూర్ ఫైబర్ బాడీతో ఈ స్కూటర్ అనేది వస్తుంది. సెకండ్ హైలైట్ థింగ్ వచ్చేసరికి దీని బ్యాటరీ. ఈ స్కూటర్లో మనకి LFP కెమిస్ట్రీ గల బ్యాటరీని అయితే యూజ్ చేశారు. ఆ బ్యాటరీ యొక్క వెయిట్ మనకి చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఈ స్కూటర్ యొక్క ఓవరాల్ కర్వ్ వెయిట్ వచ్చేసరికి 140 kgs అనమాట. దీని ద్వారా వెహికల్ యొక్క స్టెబిలిటీ అనేది మనకి పెరుగుతుంది. థర్డ్ హైలైట్ థింగ్ వచ్చేసరికి దీని సీట్ అయితే చాలా లాంగ్గా ఉంది. అందుకే నేను దీన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నాను. ఫ్యామిలీస్కి అయితే ఈ సీట్ అనేది చాలా బాగా సరిపోతుంది. అండ్ మనకి రెగ్యులర్ చైనీస్ స్కూటర్ లాగా కాకుండా ఇక్కడ మనకి ఫ్లోర్ బోర్డ్లో స్పేస్ అనేది మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే ఇచ్చారు. సో దీని ద్వారా మనం ఎలక్ట్రిక్ స్కూటర్ని చాలా కంఫర్టబుల్గానైతే రైడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఈ డిజైన్ గురించి ఒక్కొక్కటిగానైతే మాట్లాడుకుందాము. ఇక్కడ ఫ్రంట్ మనకి వెస్పా మోడల్లో దీని స్టైలింగ్ అయితే వచ్చింది. రౌండ్ హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. దీని కింద మనకి గోదావరి ఈ బ్లూ వాళ్ళ లోగో ఉంది. అండ్ దీని కింద మనకి బల్బ్ సైడ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టీల్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్ ఆన్ రోడ్ కాస్ట్లో మనకి ఇంక్లూడ్ అయ్యేసి వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఇది రిజిస్ట్రేషన్ మోడల్ అనమాట. అండ్ దీనికి సబ్సిడీ కూడా ఉంది. మార్చి మంత్ వరకు దీనికి ఫేమ్ టు సబ్సిడీ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన EMPS స్కీమ్లో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి సబ్సిడీ అనేది రానుంది. ఇంకా కిందికి వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి ఫైబర్ మడ్గార్డ్ అనేది ఉంది. అండ్ దీంట్లో మనకి 12 inches ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ రేర్లో మనకి 12 inches టైర్సే వస్తాయి. సో ఇవి 12 inches రిమ్స్ అనమాట. బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్లోని ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్స్ని ఇవ్వడం జరిగింది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. మిగతా 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే ఏథర్ రిస్తా చూసుకున్న, టీవీఎస్ ఐక్యూబ్ చూసుకున్న దాంట్లో రేర్లో డ్రమ్ బ్రేక్స్ని వాడారు. దీంట్లో మనకి 2 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడారు. రేర్లో కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే వాడడం జరిగింది. సో ఫ్రంట్ నుండి చూడడానికి స్కూటర్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ స్కూటర్ పైనకైతే మనం ఎక్కేద్దాము.
ఎక్కి దీని కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. ముందుగా నేను దీని కీ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వీళ్ళు ఒక కీ చైన్ కూడా ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందో ఈ కీ చైన్ కూడా మనకి అదే డిజైన్లో వస్తుంది. సో ఇది మనకి ఎక్స్ట్రా కీ చైన్ కొనుక్కోకుండా డబ్బులు అయితే సేవ్ చేస్తుంది. సో దీనిలో మనకి ఎలాంటి కీలెస్ అన్లాక్ అనేది లేదు. సింపుల్గా వచ్చేసేయాలి, కీ పెట్టేసేయాలి, బండిని అయితే మనం స్టార్ట్ చేసేసుకోవాలి. కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నేను కూర్చున్నాను, నా వెనకాల ఇంకొక పర్సన్, అది లేడీస్ అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి, చాలా కంఫర్టబుల్గా ఇక్కడైతే కూర్చోవచ్చు. అండ్ లెగ్ స్పేస్ కూడా నాకు చాలా డీసెంట్గా ఉంది. 20 లీటర్స్ వాటర్ క్యాన్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈజీగా పట్టేస్తుంది. ఇక్కడ 2 పాకెట్స్ కూడా ఉన్నాయి. సో మీ మొబైల్ ఫోన్ ఇక్కడ మీరు ఈజీగానైతే పెట్టుకోవచ్చు. అండ్ USB ఛార్జింగ్ పాయింట్ వచ్చేసరికి ఈ బూట్ స్పేస్లోనైతే ఉంది. ఇంకా సేపట్లో మీకు బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ లెఫ్ట్ సైడ్ మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇండికేటర్, హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్కి వచ్చేస్తే మోటార్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది అండ్ మోటార్ని ఆన్ చేసే స్విచ్ ఉంది. అండ్ దీంట్లో మనకి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. అక్కడ స్విచ్ చేసుకునే బటన్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో ఇచ్చారు. అండ్ ఫ్రంట్ అండ్ రివర్స్ మోడ్ అయితే దీంట్లో ఉంది. ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది నార్మల్ డిస్ప్లేనే, దీంట్లో పెద్ద స్పెషాలిటీ ఏమీ లేదు. మనకి స్పీడ్, మోడ్, ఓడోమీటర్ అండ్ బ్యాటరీలో ఇంకెంత % ఛార్జ్ ఉంది అనే డీటెయిల్స్ అయితే చూస్తుంది. అండ్ దీనికి మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ కంపెనీ వాళ్ళ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. మీకు ఎవరు కాల్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ చూస్తుంది. అండ్ మీకు ఏదైనా వాట్సాప్ మెసేజ్, నార్మల్ మెసేజ్ వచ్చినా కానీ ఆ డీటెయిల్స్ అయితే ఈ డిస్ప్లేలో మీకైతే కనిపిస్తాయి. సో చూడడానికి స్కూటర్ అయితే ఎలా ఉంటుంది. కొంచెం రేట్ సైడ్కి వచ్చేస్తే స్కూటర్ అనేది చాలా పొడవుగా ఉందండి. చెప్పాను కదా ఫ్యామిలీ వాళ్ళకైతే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మీకు బూట్ అయితే ఓపెన్ చేస్తాను. సో బూట్ ఓపెన్ చేసేసి ఇక్కడ చూసుకోవచ్చు మనకి దీంట్లో ఎలాంటి బూట్ స్పేస్ అనేది ఉండదు. ఇది దీంట్లో ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వీళ్ళు LFP కెమిస్ట్రీ గల బ్యాటరీస్ని అయితే వాడారు. ఇక్కడ చూసుకోవచ్చు బూట్ అంతా ఈ బ్యాటరీ ప్యాకే మనకి ఆక్యుపై చేసింది. సో మీరు ఈ బ్యాటరీని చూసి ఏంటి బ్రో బ్యాటరీ ఇలా ఉందని టెన్షన్ అవ్వకండి. ఇది సేఫెస్ట్ బ్యాటరీ అనమాట. AIS 156 phase 2 సర్టిఫైడ్ బ్యాటరీ ఇది. సో ఇక్కడ చిన్న సైరన్ లాంటి ఈ సిల్వర్ కలర్ బటన్ ఉంది కదా, లోపల బ్యాటరీలో ఏమైనా కానీ ఇక్కడ మనకి బజర్ అయితే మోగుతుంది. సో దాని ద్వారా మీరు అలర్ట్ అయిపోయి వెహికల్ నుండి అయితే కిందికి దిగేసేయచ్చు. అండ్ ఇక్కడ క్యాన్ ఎనేబుల్డ్ బ్యాటరీ అనమాట. బ్యాటరీలో ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం అటాచ్ చేసి ల్యాప్టాప్లోనైతే తెలుసుకోవచ్చు. అండ్ బ్యాటరీలో ఏమైనా గ్యాస్ ఫామ్ అయినా కానీ ఇక్కడ నుండి అది బయటకు అయితే వెళ్ళిపోతుంది. సో ఇది మొత్తంగా LFP కెమిస్ట్రీ కాబట్టి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ టెక్నాలజీ అండ్ సేఫెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్ద బ్యాటరీ యూజ్ చేశారు కాబట్టి దీంట్లో మనకి బూట్ స్పేస్ అయితే లేదు. బట్ సూన్ మనకి ఇదే కంపెనీతో బూట్ స్పేస్తో ఒక స్కూటర్ అయితే లాంచ్ అవనుంది. సో దాంట్లో ఈ బూట్ స్పేస్ ఇష్యూ అనేది వెళ్ళిపోతుంది. అండ్ USB ఛార్జర్ అని చెప్పాను కదా, అదైతే ఇక్కడ ఉంటుంది. సో బూట్ అయితే మనకి లేదు అన్ఫార్చునేట్గా. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్తాను. ఇక రేర్కి వచ్చేస్తే ఇక్కడ మనకి ప్యాసింజర్ ఫుట్ పెగ్ అనేది ఉంది. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. మొత్తంగా దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక రేర్ లైట్లో మనకి ఈ బ్లూ వాళ్ళ బ్రాండింగ్ ఉంది, టెయిల్ లైట్ ఉంది, సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. సో వెనకాల వీళ్ళు BLDC హబ్ మోటార్ అనేది వాడారు విత్ నేను ఆల్రెడీ చెప్పినట్టు డిస్క్ బ్రేక్స్. ఇక దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ గోదావరి ఈ బ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 2.52 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. ఇందాక నేను చూపించిన బ్యాటరీ ప్యాక్ అనేది బయటికి తీసుకోవడానికి రాదు. అది LFP బ్యాటరీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అది ఫిక్స్డ్. మీరు అపార్ట్మెంట్స్లో ఉంటే కనుక మీ బేస్మెంట్లోనే దీన్ని అయితే మీరు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఛార్జింగ్ గురించి ఇంకో హైలైట్ పాయింట్ అయితే ఉంది. సో ఇది ఈ బండితో పాటు వచ్చే ఛార్జర్ అనమాట. సో ఈ ఛార్జర్ సాయంతో ఈ బండి 5.5 అంటే 5.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ బ్యాటరీ అనమాట. IP67 రేటింగ్తో ఈ ఛార్జర్ అనేది వస్తుంది. అంటే ఈ ఛార్జర్ని మీరు వానలో పెట్టి ఈ బండిని ఛార్జింగ్ చేసినా కానీ దీనికి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. దీంట్లోకి వాటర్ అయితే వెళ్ళవు. సో 5.5 గంటల్లో ఈ బండి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఈ 2.52 kWh బ్యాటరీ ప్యాక్తో కంపెనీ వాళ్ళు దీనిపైన 140+ కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి డీలర్ చెప్పిన దాని ప్రకారం సింగిల్ ఛార్జ్తో ఇది 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఇస్తుంది. అది మీరు ఫస్ట్ మోడ్లో ట్రావెల్ చేస్తే, ఫస్ట్ మోడ్లో దీని టాప్ స్పీడ్ అనేది 30 kmph వరకు అయితే ఉంటుంది. మీరు సెకండ్ మోడ్లో ట్రావెల్ చేస్తే ఆన్ అండ్ అరౌండ్ 80 కిలోమీటర్స్, థర్డ్ మోడ్లో ట్రావెల్ చేస్తే అరౌండ్ 65 కిలోమీటర్స్ వరకు ఇది మీకు రేంజ్ అయితే ఇస్తుంది. మోటార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 1.8 kW నామినల్ అండ్ 2.6 kW పీక్ పవర్ గల ఒక BLDC హబ్ మోటార్ని అయితే యూజ్ చేశారు. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 kmph. ఒక ఫ్యామిలీకి 60 kmph అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే 99,999 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఇప్పుడు ఈ గోదావరి ఈ బ్లూ ఫియో అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవైలబుల్గా ఉంది. నిజామాబాద్లో దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1,15,000 రూపాయలు. 1,15,000 రూపాయలకు మీకు యాక్సెసరీస్ అన్ని దీంట్లో ఇంక్లూడ్ అయితే అవుతాయి. ఈ స్కూటర్ని ఎవరైనా
నిజామాబాద్ నుండి కొనాలనుకుంటే లేదా నిజామాబాద్ చుట్టుపక్కల ఏరియా నుండి కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసాను, అక్కడ నుండి మీరైతే కాంటాక్ట్ అయిపోయి ఈ వెహికల్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి మనకి మార్కెట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్స్ అయిన ఏథర్ రిస్తా అండ్ టీవీఎస్ ఐక్యూబ్స్తోనైతే కంపేర్ చేద్దాము. ప్రస్తుతం మన మార్కెట్లో ఉన్న ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో రీసెంట్గా లాంచ్ అయిన మోడల్ వచ్చేసరికి ఏథర్ రిస్తా. ఏథర్ రిస్తా యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకుంటే బేస్ మోడల్ 1,10,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి అయితే లాంచ్ అవ్వడం జరిగింది. అండ్ దాంట్లో ప్రో ప్యాక్ కావాలనుకుంటే మీరు 13,000 రూపాయలు ఎక్స్ట్రా అనేది పే చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఎక్స్ షోరూమ్ కాస్ట్ మాత్రమే. ఈ ప్రో ప్యాక్తో కలుపుకొని ఏథర్ రిస్తా బేస్ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ మనకి 1,23,000 రూపాయలు. అదే ఈ గోదావరి ఈ బ్లూ ఫియో చూసుకుంటే దీని ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1,15,000 రూపాయలు. సో ఇక్కడ ప్రైస్లో దీనికి అడ్వాంటేజ్ అనేది ఉంది. అండ్ ఇక నెక్స్ట్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఏథర్ రిస్తా బేస్ వేరియంట్లో 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. అండ్ 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది. సో రేంజ్ పరంగా కూడా మనకి ఇక్కడే అడ్వాంటేజ్ అనేది ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ మనకి ముఖ్యంగా చూసేది స్టోరేజ్ స్పేస్ కాబట్టి ఏథర్ రిస్తాలో మనకి 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. బట్ ఈ ఫియో వెహికల్లో మనకి బూట్ స్పేస్ అనేది 0. ఈ ముంగడున్న 2 పాకెట్లు తప్ప దీంట్లో బూట్ స్పేస్ అనేది అస్సలే లేదు. సో ఇక్కడ మనకి ఏథర్ రిస్తాకి ఎడ్జ్ అనేది ఉంది. అండ్ బ్రేకింగ్ పరంగా చూసుకున్నా కానీ దీంట్లో ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అదే ఏథర్ రిస్తాలో మనకి ఫ్రంట్లో డిస్క్ ఇచ్చారు, రేర్లో డ్రమ్ బ్రేక్ అనేది ఇచ్చారు. అండ్ వారంటీ పరంగా చూసుకుంటే గోదావరి ఈ బ్లూ ఫియో ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మనకి 3 years ఆర్ 30,000 కిలోమీటర్స్ వారంటీ అనేది వస్తుంది. ఏథర్ రిస్తాకి కూడా అదే వారంటీ వస్తుంది. సో బట్ దాంట్లో వాళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీని ఆఫర్ చేస్తున్నారు. దానికి మీరు ప్రో ప్యాక్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో వారంటీ పరంగా కూడా 2 వెహికల్స్ సేమ్. అండ్ మోటార్ గురించి మాట్లాడుకుంటే ఏథర్ రిస్తాలో మనకి PMSM మోటార్ విత్ బెల్ట్ డ్రివెన్ సిస్టమ్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి BLDC హబ్ మోటార్ అనేది ఉంది. మనకి రైడింగ్ పరంగా చూసుకున్న, పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్న దీంతో కంపేర్ చేసుకుంటే ఏథర్ రిస్తానే కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ వెయిట్ పరంగా చూసుకుంటే మాత్రం ఏథర్ రిస్తా యొక్క కర్వ్ వెయిట్ వచ్చేసరికి 90 kgs అండ్ దీని కర్వ్ వెయిట్ వచ్చేసరికి 140 kgs. సో వెయిట్ ఎక్కువ ఉండడం ద్వారా మనకి వెహికల్ యొక్క స్టెబిలిటీ అనేది బాగుంటుంది. అండ్ ఓవరాల్గా వెహికల్ పర్ఫార్మెన్స్ని ఇది కొంచెం ఇంప్రూవ్ అయితే చేస్తుంది. అండ్ ఏథర్ రిస్తాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి దాని ఛార్జింగ్ టైం. ఏథర్ రిస్తా బేస్ వేరియంట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 7:30 నుండి 8 గంటల టైం అయితే తీసుకుంటుంది. బట్ ఈ వెహికల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకు కేవలం 5:30 గంటలు తీసుకుంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు దీని ఛార్జర్ వచ్చేసరికి IP67 రేటెడ్. ఒకటే రేంజ్ వచ్చినప్పటికీ ఇది తక్కువ ఛార్జింగ్ టైము, అది ఎక్కువ ఛార్జింగ్ టైము. దాంట్లో మనకి NMC కెమిస్ట్రీ ఉంటుంది, దీంట్లో మనకి LFP కెమిస్ట్రీ అనేది ఉంటుంది. సో ప్రైస్ పరంగా చూసుకున్న, రేంజ్ పరంగా చూసుకున్న ఏథర్ రిస్తాతో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం ఎడ్జ్ అనేది ఉంది. ఇక TVS iQube కంపేర్ చేసుకుంటే TVS iQube బేస్ వేరియంట్ యొక్క కరెంటు ఆన్ రోడ్ కాస్ట్ వచ్చేసరికి 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలకు మనకి 100 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. దీని కరెంటు ఆన్ రోడ్ కాస్ట్ 1,15,000 రూపాయలు. ఈ 1,15,000 రూపాయలకి మనకి సేమ్ 100 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆ బ్రాండ్ నాకు పెద్దగా మ్యాటర్ కాదనుకుంటే TVS iQube కంపేర్ చేసుకున్న మనకి దీంట్లోనే అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో చూసారుగా ఫ్యామిలీ సెగ్మెంట్కి ఇది ఎందుకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ నేనైతే ఈ వీడియోలో జస్టిఫై చేశాను. మరి ఎలక్ట్రిక్ స్కూటర్పై మీ థాట్స్ ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నిజామాబాద్ లేదా నిజామాబాద్ చుట్టుపక్కల నుండి ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఈ షోరూమ్ యొక్క అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు అడ్రస్ని చూసుకొని ఈ షోరూమ్కి అయితే విజిట్ చేసేయచ్చు. సో వీడియోకి ఇంత మరి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.